హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మేము మొన్న రామ మందిరానికి వెళ్ళామని చెప్పాను కదండి. షార్ట్ వీడియో మీకు అప్లోడ్ చేశాను ఆల్రెడీ. రామ మందిరానికి వెళ్ళాము. అది పున్నమి ఘాట్ దగ్గర గ్రౌండ్స్లో పెట్టారండి రామ మందిరం. ఒకటి టైటానిక్ అని ఒక షిప్ లాగాను, ఇంకోటి వచ్చేసి ఇది లండన్ బ్రిడ్జ్ అంటండి. ఈ మూడు పెట్టారు. నేను, మా పిల్లలిద్దరు, మా అమ్మ, మా నాన్న వెళ్ళాము. మీ రామ మందిరం అయితే అసలు చాలా బాగుందండి. నేను షార్ట్ వీడియోలో రాముడి క్లిప్పింగ్ పెట్టాను ఒకటి, అసలు చాలా బాగుంది. ఈ రామ మందిరం కూడా మనకి అయోధ్యలో ఎలా చూస్తామో అలాగే ఉందండి, సేమ్ సెట్టింగ్ మొత్తము. ఇది వచ్చేసి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు ఉంటుందంట. ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. నైట్ టైం చూస్తే చాలా బాగుంది. నైట్ టైంకి అసలు మేము వెళ్ళిన రోజునైతే అసలు ఖాళీ లేదండి. మేము పండగ టైంలోనే వెళ్ళాము, అస్సలు ఖాళీ లేదు. చూడండి, అందరూ ఫోన్లతో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. అసలు బాలరాముడు అయితే చాలా ముద్దుగా ఉన్నాడండి, చాలా బాగుంది. అసలు ఖాళీ లేదు. చిన్న చిన్నగా అందరు ఇలా నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నారు చూసుకుంటూ. మనకి రామ మందిరం ఇలా చూసుకుంటూ బయటికి వచ్చేస్తాను. బయటకు వచ్చేసి ఆ బయట నుంచి మనకి టైటానిక్లోకి వెళ్ళి టైటానిక్లో నుంచి లండన్ బ్రిడ్జ్లోకి వెళ్ళాలండి. లండన్ బ్రిడ్జ్ మీద నుంచి ఇదిగోండి, లండన్ బ్రిడ్జ్ మీద నుంచి ఇలా లోపలికి వస్తే ఇవన్నీ ఉన్నాయండి. పింగాణివి, గ్లాసులు, జార్సు, మనకి ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే అంటే కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు మనం రామ మందిరానికి వెళ్ళటానికి ఇవన్నీ చూడటానికి మనిషికి 100 రూపాయలు టికెట్ అండి. 100 రూపాయలు టికెట్ పెట్టుకుని మొత్తం అంతా తిరగచ్చు. మొత్తం లోపల అన్నీ ఉన్నాయండి. స్టిక్కర్స్ కానీ, ఇయర్ రింగ్స్, హెయిర్ బ్యాండ్స్, కోమ్స్, మొత్తం అన్నీ ఉన్నాయి. స్టీల్ ఐటమ్స్, గాజు ఐటమ్స్, పింగాణి ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ చూసుకుంటూ మనం పిల్లలు ఆడుకునే జెయింట్ వీల్ అని, కొలంబస్ ఇలా ఉంటాయి కదండి, పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయండి. హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ 20 రూపీస్, 10 రూపీస్. స్టిక్కర్స్, ఇయర్ రింగ్స్, నెక్ సెట్లు, చైన్స్ ఇలా మొత్తం ఉన్నాయండి. లేనివి అంటూ ఏం లేవు. ఈ గాజు ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్ ఇట్లాంటివి అయితే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించింది. టూ మచ్ కాస్ట్ లాగా అనిపించింది నాకు. ఎక్కువ రేటే అనిపించింది. ఈ క్లిప్స్ అంటారా, 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్ అలా ఉన్నాయి. నేను ఇందులో కొన్ని తీసుకుని రామ మందిరం అయితే చాలా బాగుందండి. ఇంకా ఆ టైటానిక్లో అలా ఏం లేదు, ఓన్లీ ఆ టైటానిక్ హీరో హీరోయిన్స్ ఫోటోలు పెట్టారు. లోపల షిప్పు కింద గ్రౌండ్ ఎలా ఉంటుందో, గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో అలా డిజైన్ చేసి హీరో హీరోయిన్ ఫొటోస్ పెట్టారు. లోపల పెద్దగా లోపలంతగా ఏం లేదు. టైటానిక్ అనేది లండన్ బ్రిడ్జ్ అంటారా, లండన్ బ్రిడ్జ్ మీద నుంచి ఇలా నడుచుకుంటూ ఇంకా ఈ లోపల వీటికి రావటానికే లండన్ బ్రిడ్జ్ మీద నుంచి పెట్టారు ఇలాగూ స్టాల్స్లోకి రావటానికి. ఇంకా చూడండి, పిల్లలు ఆడుకునే గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. గన్తో బెలూన్ కొడతాం కదండి, ఆ గేమ్స్. రింగ్స్ వేసుకుంటారు కదా వస్తువుల మీదకి, అలా ఆ గేమ్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. జెయింట్ వీల్ ఉంది. మొత్తం పిల్లలు ఆడుకునేవి అన్నీ ఉన్నాయండి. ఫిబ్రవరి 28వ తారీఖు దాకా ఉంటుంది అని అన్నారు. చూడండి, మనకు రామ మందిరం దూరానికి కూడా చక్కగా కనబడుతుంది. చాలా బాగుందండి. ఒకసారి విజయవాడ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళండి, చాలా పీస్ఫుల్గా అనిపించింది. పున్నమి ఘాట్ దగ్గర ఉన్న గ్రౌండ్స్లో పెట్టారు. ఇదిగోండి, ఇది కూడాను, దీని పేరేంటో నాకు తెలియదు. దీని మీద జనాలు కూర్చుని ఉన్నారు. అది నిదానంగా తిరుగుతుంది. ఇంకా మనం స్టార్ట్ అవ్విందో అవ్వలేదో కానీ నిదానంగా తిరుగుతుంది. చూడండి, జనాలు అనేది వాళ్ళు కూర్చునే ఉన్నారు.
ఇట్లా బ్యాక్ సైడ్ రామ మందిరం బ్యాక్ సైడ్ నుంచి బయటికి వస్తానికి ఎంట్రీ ఉంది. ఇది చూడండి రామ మందిరం బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది ఫినిషింగ్. అది కూడా రామ మందిరం లానే ఉందండి అచ్చం. ఎవరైనా వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.